రైట్గా 66 లో డీటెయిల్స్ చూస్తే పాల్గమ్ అటాక్ తో రగిలిపోయిన భారత్ దయాది దేశం పాక్ ని దెబ్బతీసింది. 26 మంది సాధారణ పౌరులను కాల్చి చంపిన టెర్రరిస్ట్ గ్రూపులకు పాక్ ఆతిథ్యం ఇచ్చి పెంచి పోషిస్తుందని ఆరోపిస్తూ భారత్ 3 రోజుల క్రితం 9 ఉగ్రవాద కేంద్రాలే టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఎయిర్ స్ట్రైక్ లో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ఇక దీంతో కక్ష పెంచుకున్న పాక్ ఎల్ఓసి దగ్గర కాల్పులకు పాల్పడుతూనే ఉంది. ఇక భారత్ కూడా పాక్ ఆర్మీకి గట్టిగానే సమాధానం ఇస్తుంది. నిన్న మొన్న డ్రోన్లతో దాడి చేసి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను దెబ్బతీసి 1600 కోట్ల ఆస్తి నష్టం కలిగించింది. అయినా కూడా దయాది వెనక్కి తగ్గడం లేదు. తమ వద్ద ఉన్న అరకుర మిసైల్స్ తో దాడులు చేయాలని ప్రయత్నించినా భారత్ వాటిని తిప్పికొడుతుంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి వీరబ్రహ్మం లైవ్ ద్వారా అందిస్తారు. వీరబ్రహ్మం, ఏదైతే ఇటు భారత్ పాక్ మధ్య అయితే ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖు జరిగినటువంటి ఏదైతే పహల్గామ్ దాడిలో 26 మంది భారత పౌరులను అమాయకంగా చంపేసినటువంటి నేపథ్యంలో ఇటు ఎవరైతే టెర్రరిస్టులు చంపేశారో దానికి ప్రతీకగా భారతదేశం ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నటువంటి పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి కొన్ని స్థావరాలపై సుమారుగా 9 స్థావరాలపై వైమానికమైన దాడులు చేసి డ్రోన్ల సహాయంతో చేసినటువంటి నేపథ్యం సుమారుగా 100 మంది ఉగ్రవాదులు అయితే చనిపోయినటువంటి పరిస్థితి. అది చనిపోయిన తర్వాత ఇటు త్రివిధ దళాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే దేశ రక్షణ శాఖకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మీడియా సంబంధించి చెప్పినటువంటి విషయం ఆపరేషన్ సింధూర్ 1 అనేది దాని ద్వారా పాకిస్తాన్ కి సంబంధించి గట్టి బుద్ధి చెప్పాము, ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులని మట్టి కనిపించామని చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సహించలేనటువంటి ఎవరైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పాకిస్తాన్ మరోసారి భారత్ మీద విరుసుపడేందుకు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పాకిస్తాన్ నుంచి కూడా ఇటు డ్రోన్ల సహాయంతో ఇటు భారతదేశం సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల మీద అనేక ప్రాంతాల మీద సుమారుగా 15 నగరాల్లో డ్రోన్ ద్వారా బాంబులు ఇస్తే పరిస్థితి అయితే చేసినటువంటి నేపథ్యంలో ఇటు భారత్ కూడా గట్టి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఏదైతే S-400 ఉందో ఎయిర్ డిఫెన్స్ సంబంధించినటువంటి S-400 డిఫెన్స్ సంబంధించి గగనతలంలోనే ఏదైతే పాకిస్తాన్ సంబంధించి వచ్చినటువంటి డ్రోన్ల ద్వారా లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో గగనతలంలోనే S-400 అయితే చేసినటువంటి పరిస్థితి. ఇటు భారతదేశంలో సంబంధించి రానివ్వకుండా గగనతలంలోనే ఎటువంటి ఇటు పౌరులకు సంబంధించి కావచ్చు, లేకపోతే సైనికులకు సంబంధించి కావచ్చు, ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కూడా గట్టి సమాధించినటువంటి పరిస్థితి. దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు ఏదైతే మొన్నటి వరకు పహల్గామ్ దాడిలో 100 మందిని మట్టి కనిపించినటువంటి ఏదైతే దాడి మనం చేశామో అది ఆపరేషన్ సింధూర్ అని చెప్పారు. అయితే పాకిస్తాన్ రెండోసారి మన మీద దాడి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో S-400 తో సమాధించిన పరిస్థితిలో ఆపరేషన్ సింధు 2 కూడా మనం పరిగణించవచ్చు. దీని ద్వారా చూసుకున్నట్లయితే ఏదైతే భారతదేశంలో సరిహద్దులో ఉన్నటువంటి బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ కూడా ఇటు కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఇటు పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, రాజస్థాన్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, గుజరాత్ తదితర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సెలవులు కూడా తీసుకోకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే మన వద్ద ఉన్నటువంటి ఏదైతే రష్యా నుంచి 2014లో కొనుగోలు చేసినటువంటి 2018లో కొనుగోలు చేసినటువంటి ఏదైతే S-400 ఉందో సుమారుగా 5 యూనిట్లు అయితే మన దగ్గర ఉన్నాయి. 2022లో భారతదేశానికి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు సంపద చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఉంది. కానీ పాకిస్తాన్ లో చూసుకుంటే ఏమీ లేనప్పుడు కూడా ఇటు అమాయకమైనటువంటి పౌరుల మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి బోర్డర్లో ఉన్నటువంటి సైనికుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి భారతదేశం సంబంధించి అయితే గట్టిగా పాకిస్తాన్ బుద్ధి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రపంచ దేశాలకు కూడా మన యొక్క ఆర్మీకి సంబంధించి కావచ్చు, నేవీకి సంబంధించి కావచ్చు, ఎయిర్ ఫోర్స్ సంబంధించి కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపద అంతా కూడా ప్రపంచాన్ని తెలియజేసే విధంగా కూడా ఈ యుద్ధం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కకావికలమవుతోంది. అయితే సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్గా పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని 12 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. పూంచ్, ఆర్నియా, అఖ్నూర్, సాంభా, గురేజ్,
ఎస్ఆర్పురా, అదేవిధంగా ఉదంపూర్, జమ్మూ, పఠాన్కోట్, జలంధర్, పోఖ్రాన్, జైసాల్మేర్లో పాక్ దాడులైతే జరిపింది. అయితే ఈ దాడులను భారత్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లను భారత భద్రతా దళాలు కూల్చివేశాయి. ఇందులో భాగంగానే పాక్ దాడులను భారత త్రివిధ దళాలు తిప్పికొట్టినట్టుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అయితే పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పుకోవచ్చు. ఈ నెల 6న కాశ్మీర్ లో పహల్గాం వద్ద ఉగ్రవాదుల జరిపిన దాడి ఏదైతే ఉందో 26 మంది ఎవరైతే భారతీయులు ఉన్నారో అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం దేశంలో ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దానికి ప్రతిగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ ఏదైతే మొదలుపెట్టిందో ఆ పేరుతో పాక్ లోని ఉగ్ర శిబిరాలపై భారీ దాడులు అయితే నిర్వహించిందని మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో ఏవైతే దాడులు అయితే ఉన్నాయో, ఈ దాడులు ఉగ్ర స్థావరాలపై దాడులు ఏవైతే జరిగాయో ఆ దాడుల్లో జైష్ మహమ్మద్ తర్వాత లష్కరే తోయిబా ఉగ్రవాదుల స్థావరాలు కేంద్ర లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఇది పాకిస్తాన్ కి ఒక భారీ షాక్ లా. ఈ దాడిలో పాక్ ఆర్మీ భారీగా గందరగోళంగా పడిందని మనం చెప్పుకోవచ్చు. కొన్ని క్యాంపుల్లో కూడా భయాందోళన అయితే నెలకొనే పరిస్థితులు అయితే మన భారత్ ఆర్మీ అయితే తీసుకొచ్చే పరిస్థితి అయితే చేసింది. అదే ఈ సమయంలో పాకిస్తాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇండియా సరిహద్దుల్లో కొన్ని డ్రోన్స్ ద్వారా దాడులు కూడా చేసే ప్రయత్నం అయితే చేసింది. జమ్మూ తర్వాత పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పుంచ్, అఖ్నూర్ తర్వాత జైస్మాల్ వంటి 12 ప్రాంతాల్లో దాడులు జరిపే పరిస్థితి కూడా చేసింది. అయితే మన భారత్ త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉండి వాటిని తిప్పికొట్టి సక్సెస్ సాధించాయనే చెప్పుకోవచ్చు. కొన్ని డ్రోన్లను కూడా సైన్యం విజయవంతంగా గాలిలోనే కూల్చివేసిన పరిస్థితి అయితే మనకు తెలిసిన విషయమే. అయితే మమతా, ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాష్ట్రానికి సంబంధించిన విషాదకర వార్త కూడా ఒకటి జరిగిందని మనం చెప్పుకోవాలి. అయితే సత్సాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన ఎవరైతే మురళీ నాయక్ అనే జవాన్ ఉన్నాడో, యుద్ధంలో తన వీరత్వాన్ని చూపిస్తూ దాదాపు 4 నుంచి 5 మంది ఎవరైతే పాక్ సైన్యాన్ని వాళ్ళని మట్టు కల్పించి ఆయన వీరమరణం పొందిన పరిస్థితి అయితే ఇక్కడ జరిగింది. అయితే ఇది చూసుకున్నట్లయితే ఆయన వీరమరణం పొందడం మనందరికీ బాధనే కలిగిస్తుంది. కానీ ఇది దేశం కోసం ప్రాణాలు అర్పించిన విషయం, త్యాగం కాబట్టి గర్వించదగ్గ విషయంగా కూడా మనం చూసుకోవాలి. ఈ విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా వాళ్ళ సంతాపాన్ని అయితే తెలిపారు. అదే క్రమంలోనే ఎవరైతే మృతుడు మన మురళీ నాయక్ అయితే ఉన్నాడో వారికి కాన్స్టిట్యున్సీ అయినటువంటి మంత్రి సవిత కూడా మురళి కుటుంబానికి తన సొంత ఖర్చులైనటువంటి 5 లక్షల రూపాయలు సాయంగా ప్రకటించడం అయితే చెక్కునైతే అందించడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే పాక్ ఇంకా ఇప్పుడు కూడా అంతర్జాతీయ కూడా ఒంటరిగా మారిపోయింది. మద్దతు చెప్పిన కొన్ని దేశాలు కూడా పాక్ నిలవకుండా అంతర్జాతీయ సంస్థలతో అప్పుడప్పుడుగా పరిస్థితులు అంతంత మాత్రంగానే మారిపోయిన పరిస్థితి ఇప్పుడు పాక్ ఏకంగా మిగిలిపోయిందని మనం చెప్పుకోవచ్చు. మరి చూసుకున్నట్టయితే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ కూడా స్పష్టంగా చెప్పారు, ఇది భారత్ పాక్ సమస్య, మేము జోక్యం చేసుకునే ప్రసక్తి లేదంటూ ఆయన తేల్చి చెప్పడం అయితే మనకైతే తెలుస్తుంది. అయితే ఇదే పాక్ కి మరో గట్టి ఒక షాక్ కూడా జరిగింది అనుకో. గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వారి మద్దతు కూడా పాక్ వచ్చే పరిస్థితి లేదని మనకు తెలుస్తుంది. మనం ఈ సమయంలో చూసుకున్నట్లయితే మన దేశం ప్రజలందరికీ ప్రధాని గారు అయితేనేమి, ఇంకా మన సైన్య ఒక సెంట్రల్ మినిస్టర్ గారు అయితేనేమి దేశ రక్షణలో మన సైనికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళందరి త్యాగాన్ని మనం ఎప్పటికీ. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో తెలుగు సైనికుడు మురళీ నాయక్ వీరమరణం పొందాడు. సత్యసాయి జిల్లా గోరట్ల మండలానికి చెందిన జవాన్ మురళీ నాయక్ పాక్ ఆర్మీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. మురళీ నాయక్ స్వస్థలం గోరట్ల మండలంలోని కల్లితండ కాగా రేపు స్వస్థలానికి మురళీ నాయక్ మృతదేహాన్ని చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ విజయ. పహల్గాం ఉగ్రదాడి, సాధారణ పౌరులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు, అదేవిధంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారికి అయితే మాత్రం భారత్
ఒక రకమైనటువంటి తీపి గుర్తుకు మిగిల్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పహల్గాం దాడి జరిగిన 15 రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి ఉగ్రదాడులను అయితే మొత్తం పూర్తిగా మట్టు పెట్టేందుకు భారత్ సమాయత్తం కావడం, అందులో విజయం సాధించడం ఒక ఎత్తు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే భారత్ తలపెట్టినటువంటి టార్గెట్గా పెట్టుకున్నటువంటి 9 వాళ్ళ తాలూకా శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మట్టుపెట్టాయో అక్కడ సుమారుగా 100 మంది వరకు కూడా మరణించారంటూ కూడా ఇప్పటికే మనకి విదేశాంగ శాఖ మనకి సమాచారం కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ తాలూకా తరహా దాడులు చేస్తే కనుక భారత్ ఊరకనే ఉండదు, ఖచ్చితంగా తిప్పి కొడుతుందన్న నేపథ్యాన్ని అయితే కూడా చూపించిన పరిస్థితి ఉంది. అయితే దీనిని తట్టుకొని పాకిస్తాన్ ఓవరాల్గా భారత్పై ఇప్పటికే అటాకింగ్కి దిగిన పరిస్థితి ఉంది. ఏదైతే బోర్డర్ ఉందో బోర్డర్లో అయితే కనుక అనునిత్యం కూడా వీరిపై కాల్పుల వర్షం కురిపిస్తూనే ఉంది. అయితే భారత్ జవాన్లు కావచ్చు, భారత్ ఓవరాల్గా భారత్ సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్సెస్ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ పూర్తిగా రంగంలో దిగడం, అదేవిధంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏవైతే కాల్పులు ఉన్నాయో ఆ కాల్పులన్నింటినీ కూడా తిప్పి కొడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. భారత్పై డ్రోన్లతో అయితే పూర్తిగా మనపై ఒక రకమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించినటువంటి పాకిస్తాన్కి అదే తరహాలో భారత జవాన్లు దాన్ని తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. ఏవైతే డ్రోన్లు ప్రయోగిస్తున్నారో డ్రోన్లన్నీ కూడా మొత్తం వాటిని అయితే నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఏవైతే ఎయిర్పోర్ట్స్ని టార్గెట్గా పెట్టుకొని ఎయిర్పోర్ట్స్ని ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకొని ఎక్కువ ప్రాణ నష్టం కల్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో వాటన్నిటిలో కూడా ఇప్పటికే భారత్ పూర్తిగా వాటినన్నింటినీ కూడా సంరక్షించుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అదేవిధంగా చూసుకున్నటువంటి చైనాకి కావచ్చు, ఇటు పాకిస్తాన్కి బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నింటినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇటు పంజాబ్, రాజస్థాన్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ప్రతి చోట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న కొన్ని మాస్ ఏవైతే కార్యక్రమాలను వాటిని కూడా పూర్తిగా ఆపి వాటిని వేరే చోటకు కూడా షిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే క్రికెట్ను కూడా హిమాచల్ ప్రదేశ్లో జరగాల్సిన ధర్మస్థలంలో జరగాల్సిన క్రికెట్ను కూడా అక్కడి నుంచి మార్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఏదైతే ప్రజలకి నష్టం కలగకుండా, అదేవిధంగా ఎక్కువ ప్రాణ నష్టం, అదే ఆస్తి నష్టం కలగకుండా అయితే భారత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఓవరాల్గా పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకైతే మాత్రం భారత్ ఖచ్చితంగా తిప్పికొడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక భారత్ ఏ కోశాన్ని కూడా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టనంటూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రతిదాడిని కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే యుద్ధం అయితే మాత్రం డిక్లేర్ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. విజయ, థ్యాంక్ యూ నాయుడు. రైట్, ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. పాల్గమ్ అటాక్ తో రగిలిపోయిన భారత దయాది దేశం పాక్ ని దెబ్బకు దెబ్బతీసింది. 26 మంది సాధారణ పౌరులను కాల్చి చంపిన టెర్రరిస్ట్ గ్రూపులకు పాక్ ఆతిథ్యం ఇచ్చి పెంచి పోషిస్తుందని ఆరోపిస్తూ భారత 3 రోజుల క్రితం 9 ఉగ్రవాద కేంద్రాలే టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఎయిర్ స్ట్రైక్ లో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. దీంతో కక్ష పెంచుకున్న పాక్ ఎల్ఓసి దగ్గర కాల్పులకు పాల్పడుతూనే ఉంది. ఇక వారికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాక్ ఉగ్రవాద సంస్థలపై దాడి తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలను చోటు చేసుకున్న క్రమంలోనే ఇప్పుడున్నటువంటి భారత్ సైన్యం చేసినటువంటి అనేక విన్యాసాల్లో భాగంగా పాక్ కు సంబంధించినటువంటి దాడులు జరిగిన విషయాలను దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ తో పాటు పూర్తిగా సమాచారం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి ఏదైతే పాక్ సంబంధించినటువంటి సంస్థ ఉన్నదో దానికి సంబంధించి భారత్ పై దాడి చేయడానికి కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని డోమ్ల ద్వారా కూడా ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే డోమ్లకు సంబంధించినటువంటి విషయాలను కూడా తిప్పికొట్టి అక్కడ ఉన్నటువంటి యుద్ధ విమానాలను కూడా మట్టుకొల్పినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే భారత్ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దాడులు పాక్ సంబంధించినటువంటి విషయాలలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పూర్తి స్థాయిలో మాత్రము భారత్ సైన్యం ఒక ముందు అడుగు వేస్తుందనేది కూడా చెప్తుంది. దీనికి సంబంధించి పాక్ సంబంధించిన సైన్యాన్ని కూడా సవాల్ విసురుతూ కూడా చేసినటువంటి దాడిలో కూడా భారత్ సైన్యం విజయం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే భారత్ సైన్యం చేసినటువంటి అనేక దాడుల్లో కూడా పాక్ సంబంధించిన సైన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక తీవ్రవాద సంస్థలు కూడా ఒక్కసారిగాను మట్టి పెట్టుకున్నటువంటి పరిస్థితి. 9 తీవ్రవాద సంస్థలు కూడా చేసినటువంటి దాడిలో కూడా ఇప్పటికీ వాళ్ళు చెల్లాచెదురైనటువంటి పరిస్థితి. పాక్ భయభ్రాంతులకు గురైనటువంటి సైనికాధిపతులు కూడా ఒక్కసారిగాను వెనకకు తగ్గినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే భారత్ సైన్యం చేసినటువంటి దాడులు ఏదైతే సంబంధించినటువంటి పాక్ తీవ్రవాద సంస్థ చేసినటువంటి దాడులు ఏదైతే కాశ్మీర్ లో చేసిన దాడులకు ప్రతీకార దాడులుగా కొనసాగుతున్నటువంటి ఈ దాడులను కూడా చేసినటువంటి అనేక దాడులు భారత సైన్యం పైచేయిగా ఉన్నది.
ఇక్కడ ఎవరైతే భారత్ సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలే కావచ్చు, దేశాలే కావచ్చు, ఆ దేశాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఇప్పటికీ భారత్ సైన్యం అప్డేట్ చేస్తూ కూడా పూర్తిగా వాళ్ళకు గైడ్ చేస్తుంది. ఆ ప్రాంతాలు పంజాబ్ కావచ్చు, సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలకు దేశాలకు సంబంధించిన సరిహద్దులో కూడా ఇప్పటికీ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆ సరిహద్దు ప్రాంతాన్ని మాత్రం అప్డేట్ చేస్తూ ఎవరైతే పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాద సంస్థ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన సైన్యాలు ఇక ఈ వివిధ సరిహద్దుల్లో చేస్తున్న దాడులను తిప్పికొట్టడానికి భారత సైన్యం టెక్నికల్ గా ముందస్తుగానే ఒక ఊహారచన చేసుకొని ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నది. పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు ముఖమిడి చర్యలుగా కాకుండా కూడా పూర్తి స్థాయిలోని వారిని మట్టుపెట్టడానికి కూడా భారత సైన్యం ఒక ఊహాత్మక రచనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రాలే కాకుండా భారత్ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రపంచ దేశాలు మాత్రం భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ దాడిని కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే పాక్ సంబంధించినటువంటి అనేక కవింపు చర్యలకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయాలను కూడా ఇప్పుడు భారత్ సైన్యం తిప్పుకొట్టడంతో ఒకసారి కానీ భారత్ సైన్యాన్ని కూడా గర్వకార్యంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నటువంటి తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక భారత్ పాక్ మధ్య అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అయితే కకావికలమవుతోంది. అయితే ఈ సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్గా అయితే పాకిస్తాన్ దాడులకైతే పాల్పడుతోంది. ఇక పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లోని 12 ప్రాంతాల్లో అయితే పాకిస్తాన్ దాడులు అయితే చేసింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు బీసీసీఐకి సంబంధించి క్రికెట్కి సంబంధించి కూడా అవి కూడా వాయిదా పడ్డాయి వారం రోజుల వరకు. అయితే అక్కడ మురళీ నాయక్ అనే ఒక ఆర్మీ నాయకుడు కూడా చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పాకిస్తాన్ కుటిల నీతిని మరోసారి ఏపీ భారత భద్రతా బలగాలు కంప్లీట్గా తేటతెల్లం చేశాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీతో పాటు డిఫెన్స్ సంబంధించి కల్నల్ సోఫియా ఖురేషి, అదేవిధంగా వింగ్ కమాండర్ న్యూకా సింగ్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ సింధూర్ సంబంధించిన అప్డేట్స్ మొత్తం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ఎంత తెగబడింది, అలా సరిహద్దు వెంబటి ఏ విధంగా కాల్పులకు తెగబడింది, ఎన్ని చోట్ల చొరబాట్లకు ఎత్తించింది, ఏ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి భారత భూభాగాలపై టార్గెట్ చేసిందనే విషయాన్ని పిన్ పాయింటెడ్గా మరోసారి వివరించే ప్రయత్నం చేశారు. మొత్తం 36 చోట్ల పాకిస్తాన్ సైనిక దళాలు అంటే పాకిస్తాన్ మూకలు మొత్తం కూడా అంటే అక్కడ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశాయని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 300 నుంచి 400 డ్రోన్లు ఉపయోగించారు. అంటే ఆ డ్రోన్స్ ద్వారా భారత భూభాగంలోకి పంపించి వాటిని పీల్చే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటిని కూడా మనకున్నటువంటి రక్షణ వ్యవస్థ ద్వారా, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ద్వారా మొత్తాన్ని కూడా స్మాష్ చేసామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ డ్రోన్స్ ఏవైతే వాళ్ళు ఉపయోగించారో అవన్నీ కూడా టర్కీ మేడ్గా, టర్కీ నుంచి వచ్చిన వాటిని కూడా గుర్తించినట్టుగా చెప్తున్నారు. అంతేకాదు ఈవెన్ ప్రార్థనా మందిరాలు కూడా ఎంతగా తెగించారంటే పాకిస్తాన్లో గురుద్వారాలు కావచ్చు, చర్చెస్ కావచ్చు, ఆలయాలు కావచ్చు, వీటిని టార్గెట్ చేసుకుని కూడా దాడులకు ఎత్తించారని, వాటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టామని ముగ్గురు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఒక పూంచ్ సెక్టార్లో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ స్కూల్పై కూడా దాడి చేశారని, ఆ స్కూల్ మూసివేసి ఉండటం వల్ల చాలా వరకు ప్రాణనష్టం తప్పింది, లేదంటే చాలా పెద్ద డ్యామేజ్ జరిగి ఉండేది, పిల్లల ప్రాణాలకి ఆపద వచ్చి పడేది అని కూడా విక్రమ్ మిస్రీ చెప్పడం జరిగింది. అంతేకాదు ఇద్దరు స్టూడెంట్స్ వేరే ప్రాంతంలో, అంటే ఇది పాకిస్తాన్ జరిపినటువంటి దాడుల వల్ల ఇద్దరు పిల్లలు చనిపోయినట్టు కూడా వివరించడం జరిగింది. అంటే ఏ స్థాయిలో ఏ విధంగా తెగబడుతుంది, ఏ విధంగా ఒక పరిధి నుంచి ఏదైతే గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఈ 4 సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్మీ పోస్టులు కావచ్చు, లేదంటేనేమో అక్కడ ఈ బెల్ట్లో ఉన్నటువంటి వాటిని ఆధారంగా చేసుకొని క్రాస్ అవడానికి, లేదంటే ఎక్కువ పెద్ద మొత్తంలో అంటే డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు విసిరేందుకు చాలా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో పాకిస్తాన్ అంటే ప్రార్థనా మందిరాల్లో టార్గెట్ చేసి కూడా మేము చేయలేదు అనే ఒక అబద్ధం ఆడుతుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. మీరు అన్నట్టుగానే మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఒక ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. ఆయన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ గ్రామానికి చెందినటువంటి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి అతను ముష్కర్లతో పాకిస్తాన్ ఆర్మీ సైన్యంతో పోరాడి అతను ప్రాణాలు విడిచినట్టు కూడా తెలుస్తూ ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
పహల్గామ్ అటాక్తో రగిలిపోయిన భారత్ దాయాది దేశం పాక్ని దెబ్బకు దెబ్బతీసింది. 26 మంది సాధారణ పౌరులను కాల్చి చంపిన టెర్రరిస్టు గ్రూపునకు పాక్ ఆతిథ్యమిచ్చి పెంచి పోషిస్తుందని ఆరోపిస్తూ భారత్ 3 రోజుల క్రితం 9 ఉగ్రవాద కేంద్రాలనే టార్గెట్గా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఎయిర్ స్ట్రైక్లో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, రైట్, ఏదైతే పహల్గామ్ అటాక్ లో భారత పౌరులను 26 మందిని పట్టుకుని పెట్టుకున్న తర్వాత భారత్ అయితే దీన్ని ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని గత కొన్ని రోజుల నుంచి అటు ప్రధానమంత్రి మోడీ కావచ్చు, మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, పూర్తి స్థాయి సమావేశాల తర్వాత అన్ని రకాల వ్యూహాలతో పాటు పూర్తిగా ఆపరేషన్ సింధు అనేది మొదలుపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక్కసారిగా 9 ప్రాంతాలు ఏదైతే కేవలం ఏదైతే అక్కడున్న తీవ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల వద్ద మాత్రమే 9 స్థానాల్లో కేవలం భారత్ అయితే ముందుగా దాడులు చేసింది. అయితే దాని తర్వాత కూడా ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఏదైతే ఈ దాడులకు సంబంధించి కావచ్చు, పాక్ పైన చేసే దాడికి ముందే అన్ని రకాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ముందుగా భారత్ కి సంబంధించిన పౌరులకు కావచ్చు, సైనికులు కావచ్చు ఎటువంటి హాని కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే దాయాద్ దేశం పైన దాడికి దిగింది. దాడికి దిగిన తర్వాత ముందుగా 9 స్థానాలపైన దాడి చేసింది. అయితే నిన్న రాత్రి ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే పూర్తిగా ఈ దాడులన్నీ కూడా పరస్పర దాడులుగా పూర్తిగా అన్ని రకాలుగా కొంచెం పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పాక్ మనలా కాకుండా మనం ఏదైతే అక్కడున్న 9 ఉగ్రవాద స్థానాలపైన దాడి చేస్తే వారు మాత్రం ముఖ్యంగా మనం ఎక్కడైతే సివిలియన్స్ ఎక్కడ ఉంటారో లేదా మన ప్రార్థన మందిరాలు ఎక్కడ ఉంటాయో అలాంటి స్థావరాలపైన వాళ్ళు టార్గెట్ చేశారు. అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా మొట్టమొదటిగా వారు లాంచ్ చేసిన 12 డ్రోన్లు ముందుగా మట్టుపెట్టింది. ఆ తర్వాత 2 ఫ్లైట్ జెట్లను కూడా మట్టుపెట్టింది. ఆ తర్వాత 10 సంఖ్యలో మరికొన్ని డ్రోన్లు కూడా వస్తే వాటిని కూడా మట్టుపెట్టిన పరిస్థితి పడుతుంది. అయితే భారత్ వీటన్నిటిని కూడా విజయవంతంగా మనం అడ్డుకున్నది, చాలా వరకు ప్రాణ నష్టాన్ని అన్నింటిని కూడా ఆపిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కరాచీ పోర్ట్ ఏదైతే ఉందో కరాచీ పోర్ట్ ని చాలా వరకు కూడా సుమారుగా 10 నుంచి 15% కరాచీ పోర్ట్ మొత్తాన్ని కూడా దాడి చేసింది. అంతేకాకుండా పాక్ రాజధాని ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఇస్లామాబాద్ ని కూడా ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని ఇంటి వద్ద దగ్గరలో 20 కిలోమీటర్ల దగ్గరలోనే దాడి చేసింది. దానికి సంబంధించి వెంటనే అక్కడ ఉన్న పాక్ ప్రధాని కూడా ప్రత్యేకమైన